నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఈ పెద్ద మనుషులు, ఈ పెద్ద అక్కలు వీళ్ళందరూ ఇవాళ కమిటీల్లోకి దిగారు కదా. కమిటీ లేనప్పుడు నువ్వేం చేశా? నీకు తెలీదా? నేను ఏ రంగంలో ఉన్నానో ఆ రంగం నాశనం అయిపోతుంది, నేను దీన్ని ఒప్పుకోకూడదు, ఐ మస్ట్ టాక్ అబౌట్ ఇట్ అని వీళ్ళకి ఎవరికి అనిపించలేదా? నిన్న దాకా ఏం చేయని వాళ్ళు రేపు ఏదో చేస్తారా అనుకోవద్దండి. ఒక్క ఇవన్నీ అరెస్ట్ కథలు. జరిగిపోయింది, దానికి ప్రాబ్లం కి సొల్యూషన్ వచ్చింది అనుకుంటున్నారా? ఓవరాల్ గా అది కేవలం ఆ పర్సన్, ఆ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని బయటి ప్రపంచానికి తెలిసింది. ఓవరాల్ గా ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోతున్నాయి తప్ప. మన నేను ఇందాక మీతో అన్నట్టుగా తెలుగు ప్రజలు ప్రేక్షకులు మాత్రమే, వాళ్ళు ఏం చేయరు. హ్మ్. వాళ్ళు సోషల్ మీడియాలో ఒక బూత్ రాస్తేనో, ఒక కోపంగా ఒక మాట రాస్తేనో సమాజానికి వాళ్ళు ఒక సమిధినై అర్పించుకున్నారు, తమను తాము అనుకునే రకాలుగా మారిపోయారు. ఇలా ఉండేది కాదు ఒకప్పుడు. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ సో కాల్డ్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఎవ్రీబడీస్ హ్యాండ్. అట్లాగే అవుట్రేజ్ అన్నది న్యాచురల్ గా, ఎథికల్ గా రావాలండి. హ్మ్. ఇప్పుడు ఆ ప్రణీత్ హనుమంతు అనే ఒక మనిషిలాగా కనిపించే ఒకడు ఉన్నాడు. వాడు చిన్న తల్లి కూతురు అన్నది కాదు, ఒక హ్మ్. బిడ్డ, 5-6 ఏళ్ల అవును. బిడ్డ. ఆ బిడ్డకి సెక్షువాలిటీ ఆపాదించి సెక్షువలైజ్ చేయటం అన్నది చేసినందుకు ప్రొటెస్ట్ జరిగింది కదా. చాలా మంది ఏమన్నారంటే, ఇతను బ్యాడ్ రివ్యూస్ రాస్తున్నాడు కాబట్టి ఇతన్ని అటాక్ చేయటానికి ఇది ఉపయోగించుకున్నారు ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అని అన్నారు. అది నిజం కాకపోతే వేరే ఇష్యూస్ లో మాట్లాడి ఉండాలి కదా కదా అది ఇక్కడ కూర్చుని నేను అక్యుజేషన్స్ చేయటం అన్యాయము, తప్పు. కానీ ఒక అబ్జర్వర్గా ఇన్ని ఘోరాల్లో ఒక ఘోరం ఇదొక్కటే ఎందుకు చేసావు అనట్లేదు, ఎందుకంటే హ్మ్. హ్మ్. ఒకటి చేయడం కూడా మంచిదే. అవును. కానీ అది మాత్రమే చేసి అంతకు ముందు తర్వాత ఏమీ చేయక ఇది జరుగుతూ ఉన్నప్పుడు కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవటం, ఇవన్నీ దే డోంట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. హ్మ్. నేను ఈ విషయం తెలియకుండానే అతను డర్టీ ఫెలో అన్నాను. పూనం కౌర్ అనే ఆవిడ ఏదో చెప్పి చెప్పకుండా నర్మగర్భంగా కరెక్ట్ టైంకి నేను చెప్తాను. ఏంటండి, నేరాల రిపోర్టింగు గాసిప్ పేజ్ 3 న్యూస్ ఐటమ్స్ అవ్వాలా? నువ్వు చెప్పాలి, పేరు చెప్పాలి. ఇవాళ నువ్వు ఇండస్ట్రీలో కూడా లేవు కదా, నువ్వు ఇండస్ట్రీ అనుకుంటున్న దాంట్లో అవకాశాలు పోతాయనే పరిస్థితి కూడా కాదు కదా. సో యూ షుడ్ నేమ్ ద పర్సన్, యూ షుడ్ సే ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ హ్మ్. ఆర్ డోంట్ సే ఇట్. ఇప్పుడు మీరందరూ వచ్చి చెప్పాలి అనే డిమాండ్ ఎవరిది కాదు. కానీ మీరు అక్కడ ఒక 50 మంది ఉంటే దాంట్లో 30 మందో, 25 మందో, 40 మందో, ఎంతమంది మర్యాదస్తులు ఉన్నారో మనకు తెలియదు. కానీ నువ్వు సరిగ్గా చెప్పకుండా అట గాల్లో 4 మాటలు అన్న కారణంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేసింది కదా. నేను మీకు చెప్పినట్టుగా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అండి. నా భార్య విషయంలో అందరూ తనని బెదిరించారు, భయపెట్టారు, వద్దన్నారు, కాదన్నారు. నేను నీకు ఇష్టమైతే తప్పకుండా ఐఎమ్ విత్ యూ అన్నాను. కాకపోతే నేను లండన్లో ఉన్నాను అప్పుడు. కానీ మా ఎక్స్పీరియన్స్ ఏంటి? హ్మ్. మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎంఎస్ రెడ్డి గారు ఇంత బాగా మాట్లాడి చూసుకోవటమే కాకుండా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళ ఇంట్లో ఒక స్పెషల్ సొరకాయ కూర అది వండించి మాకు తినిపించి పంపించారు. అంటే అందరినీ ఒకే దాన్ని కట్టేయకూడదు అన్నది ఇట్స్ అన్ ఆబ్వియస్ థింగ్, బట్ ఇట్ నీడ్స్ టు బి రిపీటెడ్. హ్మ్. ఇప్పుడు ఈ జల్సా సినిమా రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ అండి. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఓనర్స్ కానీ దాంట్లో ఉన్న వాళ్ళు కానీ షుడ్ దే నాట్ బి అకౌంటబుల్? ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వస్తుందండి,
ఆర్టికల్ రాసిన వ్యక్తి పైన మనకు అభ్యంతరం ఉంటే ఆ వ్యక్తిని, అలాగే పబ్లిషర్ని, అలాగే ఎడిటర్ని అందరినీ బాధ్యులు చేస్తాం కదా. ఒక ప్రొడక్షన్ హౌస్ ఇంత పువర్ క్వాలిటీ, లో స్టాండర్డ్స్ అండ్ హారిబుల్ కంటెంట్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 2008లో జల్సా సినిమాలో నిద్రపోతున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా అన్న డైలాగ్ చెప్పారు. ప్రాయశ్చిత్తం అందుకు చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం అందుకు చేసుకో. పవిత్రత అపవిత్రత అంటున్నారే, ఆడవాళ్ళు మీకు పవిత్రమైతే మీరు అట్లాంటి మాట మాట్లాడినందుకు మీరు అక్కడ చేసుకోండి ప్రాయశ్చిత్తం, అందుకు చేసుకో. ముఠాలుగా విడిపోయిన జనాల సమాజం మనది. నేను ఈ పార్టీతో ఉన్నాను, నేను ఆ వ్యక్తికి వీరాభిమానిని, నేను అంటానికి ఒప్పుకోను, నేను ఫలానా సేనలో ఉన్నాను, నేను ఫలానా గ్రూపులో ఉన్నాను, ఆర్మీస్ ఉన్నాయి. దీనితో థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. ఇంకోటి, నేను ఐ హ్యావ్ టు స్పీక్ కేర్ఫుల్లీ, బట్ పర్హాప్స్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇట్ ఓపెన్లీ. బిగ్ బాస్లో నేను ఒకడిని ఈ ఇంట్లోంచి బయటకి పంపించేయాలి, నేను పంపించలేకపోతే నేను ఈ హౌస్లోంచి వెళ్ళిపోయినాక మీరందరూ కలిసి పంపించేయాలి అన్నా. ఎందుకని ఉంటాను? ఆ హౌస్లో కనీసం 2 ఆడవాళ్ళు నాకు ఆ హౌస్లో ఎటువంటి ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ వారి పట్ల జరిగిందో అది వాళ్ళు చెప్పారు కాబట్టి. నేను ఓపెన్గా ఎందుకు మాట్లాడలేదంటే, ఆ మాట్లాడటం అన్నది మొదటిసారి విక్టిమే మాట్లాడాలి, బయట వాళ్ళు మాట్లాడకూడదు. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు నేను వారి పేర్లు చెప్పట్లేదు, కానీ నేను ఎవరినైతే హౌస్లోంచి బయటకు పంపించాలన్నా వాడు ఒక అమ్మాయిని జాకెట్ దగ్గర చేయబెట్టడం దగ్గర నుంచి ఇంకొక అమ్మాయిని ఇంకో రకంగా టచ్ చేయటం కానీ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్క్ అండి. సో వర్క్ ప్లేస్లో సెక్షువల్ హారాస్మెంట్ ఉండకుండా ఉంటాను, కమిటీ అక్కడ ఉండాలి. చూసారా, నేను హౌస్ బయటకు వచ్చేసినాక హౌస్ బయటకి నేనే వెళ్తాను అని చెప్పాను, కెమెరాలో చూపిలేదు. నాకు ఇది అక్కర్లేదు, నేను బయటకు వెళ్తాను అన్నాక 2 వారాలు పట్టింది వెళ్ళటాను. నేను అన్ని యాక్టివిటీస్కి దూరంగా ఉన్నాకు. షో అయిపోయినాక ఆ లేడీస్ గ్రూప్తోనే నేను అన్నాను, నేను మీతో ఉంటాను, నాకు విదేశాలు వెళ్ళే ప్లాన్ ఉంది, ఎప్పటి నుంచో చేసుకున్న నా ప్లాన్ ఉంది, బిగ్ బాస్ కారణంగా కొన్ని నెలలు డిలే అయింది, నేను వెళ్ళకముందు ఆ రిలేటెడ్ హ్యూమన్ రైట్స్ సపోర్ట్ నేను ఇస్తాను, రండి కంప్లైంట్ ఇవ్వండి అని నేను చెప్పాను. హౌస్లో కూడా చెప్పాను, కెమెరాకు వచ్చి చెప్పండి. మీరు కెమెరాలో చెప్తే బిగ్ బాస్లో ఉండే 90 కెమెరాల్లో ఒక కెమెరా ముందుకు వచ్చి చెప్పమన్నా, చెప్పలేదు. షో అయిపోయినాక నేను అడిగాను వాళ్ళు, మీరు చెప్తారా అని. అంటే దే వర్ వెరీ టచ్డ్ బై మై సపోర్ట్ టు దెమ్. కానీ సార్ మీకు తెలుసు కదా, మేము ఈ మాట్లాడితే మాకు ఇక ఆపర్చునిటీసే ఉండవు, అంటే అటువంటి రంగంలో మీకు ఆపర్చునిటీస్ కావాలా అన్నాను నేను. నవ్వారు, ఎంబారెస్మెంట్తో, కాస్త సిగ్గుతో. బై ద వే వాళ్ళు ఎవరికి కూడా సైలెంట్గా ఉన్న తర్వాత కూడా వాళ్ళ కెరియర్సే ముందుకెళ్ళలేదు. అప్పుడప్పుడు ఫ్లాష్గా కనిపించి వెళ్ళిపోవటమే తప్పిస్తే ఇట్ డిడ్ నాట్ హెల్ప్. సో ఆ బిగ్ బాస్ లో కనిపిస్తే అక్కడ కంప్లైంట్ చేస్తే బయటికి వచ్చినాక కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో దొరకవు అంటే
ఒకటక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది, వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, దానికి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి కంప్లైంట్ చేస్తున్నారు, వాయిస్ చెప్తున్నారు అంటే వాళ్ళని అక్కడే కట్ చేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్ కనిపిస్తోంది అక్కడ. యా, అది ఆపర్చునిటీస్ డినై చేయటం. ఇప్పుడు ఈ డాన్స్ కొరియోగ్రాఫరు నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడు, ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి నాకెక్కడ స్పేస్ లేకుండా చేస్తున్నాడు అని ఒక కంప్లైంట్ కదండి. అంటే కొంతమందిని వెలివేయటం, వాళ్ళకి అవకాశం రాకుండా చూడటం. మీకు గుర్తుండే ఉంటుంది 2018లో నాకు అటు ఇటు సినిమా రంగం వాళ్ళే, బాగా డబ్బులున్న ప్రొడ్యూసర్లే కూర్చుని ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఉన్నాం. నేను ఆ మాని మూసేయాలి అని అన్నా. ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలి, అక్కడున్న వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు, వాళ్ళు శ్రీరెడ్డి గారిని అవకాశాలు లేకుండా చేస్తాము అని, సామాజిక బహిష్కరణ చేస్తామన్నటువంటి మాటలు మాట్లాడారు. ఐఎమ్ అపోజ్ టు ఎవ్రీ అబ్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. నేను ఆ కాంటెక్స్ట్లోనే దెబ్బలాడాను. ఆ కాంటెక్స్ట్లోనే వాళ్ళు అంత ఓపెన్గా ఎలా చెప్పగలిగారండి? ఒక వ్యక్తిని అవకాశాలు లేకుండా మేము చేస్తాము అంటే అండర్ ద కరెంట్, బిహైండ్ ద సీన్సే కాదు, ఓపెన్గా కూడా మాట్లాడేవాళ్ళు. వీళ్ళని కూర్చోబెట్టి గంటల తరబడి టీవీల్లో ఇంటర్వ్యూలు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో చెప్పటాలు, వీళ్ళలో కొంతమందికి ఆనరరీ డాక్టరేట్లు. ఒక ఆయనేమో ఒక ఎంబసీకి ఆనరరీ కౌన్సిల్గా అపాయింట్ అయ్యి, డబ్బులు లేని దేశాలు అంటే పేద దేశాలు చాలా ఉంటాయి, ఆ దేశాలు ఒక రాయబార కార్యాలయం వేరే దేశాలలో ఏర్పాటు చేసి దాని క్యాపిటల్ రాజధానిలో, మిగతా నగరాల్లో కాన్సులేట్స్ని ఏర్పాటు చేసుకుంటాయి. మామూలుగా అయితే మరీ డబ్బు లేని వాళ్ళు ఆ నగరంలో ఒక ప్రముఖుడిని పిలిచి మీరు మాకు ఆనరరీ కాన్సుల్గా ఉండాలి అని రిక్వెస్ట్ చేసుకుని అపాయింట్ చేస్తారు. ఇట్స్ రియలీ ఒక అలంకారం తప్పించి వాళ్ళకేమి కాన్సులర్ ఫంక్షన్స్ ఇన్ రియల్ సెన్స్ ఉండవు. అంటే ఒక పేద దేశం తమ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఒక ఊళ్ళో, ఇండియా లాంటి దేశంలో 7-8 నగరాల్లో కార్యాలయాలు పెట్టుకోకుండా 7-8 మందిని అపాయింట్ చేసి నువ్వు మాకు ఆనరరీ కౌన్సిల్గా ఉండాలి అని చెప్తారు. రాయబారులని ప్రోటోకాల్ ప్రకారం యువర్ ఎక్సలెన్సీ అని అనాలి. సో ఒక సినిమా నాట్ వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్ గారు, లెట్ దెమ్ నో అంకుల్ గారు, తన ఆనరరీ కాన్సులర్ పొజిషన్ ఉంది కాబట్టి అందరూ నన్ను యువర్ ఎక్సలెన్సీ అనాలి అని డిమాండ్ చేశాడు అన్నది ఆరోపణ. ఎంత చిల్లర మనుషులండి వీళ్ళు! ఏం చేద్దామండి? వీళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? వీళ్ళందరూ ధనవంతులే, వీళ్ళందరికీ చాలా పవర్ ఉంది సొసైటీలో. ఇటువంటి వారికే పవర్ ఉండటం అన్నది కూడా ఇట్స్ ఎ ట్రావెస్టీ ఇన్ మోడర్న్ సొసైటీ. సో దిస్ ఇస్ వేర్ వి ఆర్ అండి. ఈ కాంటెక్స్లో సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ will continue. And I want to add one small addition to what I have said so far. ఆడవాళ్ళు మాత్రమే కాదండి, మగవాళ్ళు కూడా are victims of sexual exploitation.